అంతటా ప్రవక్తలు శిష్యులలో ఒకని భార్య, ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పు గలవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో, అక్కడ ఏమంటున్నాడు సుమా, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ఏముందంట? నూనె కొండ ఒకటి ఉంది. అది తప్ప మరి ఏమీ లేదు. అది తప్ప ఏది కూడా నా దగ్గర లేదు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన, ఏమంటున్నాడు? నీ ఇరుగు పొరుగు అందరి దగ్గర ఏం తీసుకురామంటున్నాడు? దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని, దొరకవలిన వట్టి పాత్రలన్నిటి కూడా నీ దగ్గర చేర్చుకొనుము, ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలని నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారుతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ దాసుడు యొక్క ఒకరు చనిపోయి ఉన్నారు. మొదటిగాడేమో ఎవరంటే కుంటివాడు తన జీవితాన్ని మార్చుకోలేక తన బ్రతుకు అదే స్థితి కలగాలని చూశాడు. కానీ అక్కడ దేవుడు వాని కుంటి స్థితి నుంచి దేవుడు విడిపించాడు. రెండోది విధవరాలు, ఆమె జీవితంలో పాపం కలిగిన విధవరాలను ఆమె ప్రాంతంలో భయంకరమైన కరువు కలగజేసినాడు దేవుడు. ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు కలగగానే ఆ అప్పం తినగానే తన కుమారుడు ఆమె కూడా చనిపోవాల్సిన స్థితి కలిగి ఉన్నది. ఈ రాత్రి కాలశంలో మీ హృదయములంతా కూడా దేవుని ఎదురు పెడితే దేవుడు రాత్రి కాలశంలో మీతోనే మాట్లాడబడుతున్నాడు. ఆమె స్థితి ఆ అప్పము తినగానే చనిపోవాలని ఉన్నారు. ఆ అప్పము తినగానే చనిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు తన దాసుని యొక్క సేవకుని ఆ ప్రాంతానికి పంపించి ఉన్నాడు. చూడండి కదా, ఆ ప్రాంతానికి పంపించగానే తన జీవితం మార్చబడిచిన దేవుడు ఆ కరువు అయిపోయేంత వరకు దేవుడు ఏం చేశాడంటే పోషించాడు. ఆ కరువు అయిపోయేంత వరకు దేవుడు పోషించాడు. కానీ తన కుమారుడు కూడా చనిపోయిన కలిగిన కుమారుడు కూడా దేవుడు ఏం చేశాడమ్మా? లేపినాడు. దేవుడు చనిపోయిన స్థితిలో కలిగి ఉన్న కుమారుడు కూడా దేవుడు లేపాడు ఆ యొక్క సేవకుని ద్వారా. ఇక్కడ కూడా ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో అక్కడ 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అధ్యాయంలో అక్కడ దాసుడు తన పని చేస్తూ ఉన్న ఆ సేవకుని కింద ఉన్న దాసుడు ఏం చేశాడంట? అప్పులు చేసి ఉన్నాడంట. చూడండి కదా, అప్పులు చేసి ఆయనకు హఠాత్తుగా మరణం వచ్చి చనిపోయి ఉన్నాడు. హఠాత్తుగా మరణం వచ్చి చనిపోయిన తన జీవితం అంతా కూడా అనేక వాళ్ళ అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. నీ భర్త చాని రోజులై చనిపోయి ఎందుకు నువ్వు అప్పులు కట్టలేకపోతూ ఉన్నావు, మా అప్పు మాకు ఇయ్యండి అని ఏం చేస్తున్నారంటే ఆమె మీద అనేక మంది పోయి కొట్లాడుతూ ఉన్నారు. చూడండి కదా, అనేక వారిపై కొట్లాడుతూ ఉన్నారు, అనేక వారు తిట్టుతూ ఉన్నారు. తన దాసును కూడా తీసుకుపోవడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. తన స్థితి ఎలాగుంటే అప్పులు ఎలా కలిగి అంటే ఎవరు తీర్చలేనంత కలిగిన అప్పులు చేసి ఉన్నాడంట తన భర్త. ఎందుకు చేశాడంటే తన కుటుంబానికి పోషణల కోసం, తన కుటుంబాని కోసం అప్పు చేసి ఉన్నాడు. తన
తన జీవితం అంతా కూడా చనిపోయిన జీవితం కలిగినప్పుడు తన భార్య మీదకి వచ్చి ఎప్పుడు కడతావు అప్పుల వాళ్ళ నుంచి రోజు వచ్చి వేధించే వాళ్ళు వారిని కూడా తన దాసులు కూడా తీసుకుపోయి ఆ పనిలో పెట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, నువ్వు అప్పు కడతావా, నీ దాసులు నాకు వెనకప్పుడు పంపిస్తావా? నువ్వు అప్పు కడతావా, లేకపోతే వాళ్ళిద్దరిని నాకు పంపిస్తావా అని అన్నప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడి దగ్గరకు పోయి, నీ దాసుడు అప్పులు చేసి చనిపోయి ఉన్నాడు, అప్పులు వాళ్ళు వచ్చి అప్పుల వాళ్ళంతా కూడా నా ఇంటి మీద వచ్చి ఇంటి మీద పట్టుకొని పోవాలన్నారు వాళ్ళిద్దరును. మాకు అప్పులు తీర్చేవారు ఎవరిని కనికరించమని దాసుని అడుగుతూ ఉన్నా. చూడండి, అడిగినప్పుడు మీ దగ్గర ఏమనుందంటే మా దగ్గర ఏమి లేదన్నప్పుడు మీ దగ్గర ఏముందంటే మా దగ్గర నూనె తప్ప ఏమి కూడా ఆ ఇంట్లో లేదంటే చూడప్పుడు అంతగా దీనస్థితి కలిగిన వారు, అంతగా దీనస్థితి కలిగిన వారు దీనస్థితి కలిగిన స్థితిలో కలిగిన నూనె తప్ప ఏమి కూడా లేదంట ఇంట్లో. ఒట్టి కుండలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఒట్టి కుండలాగానే జీవితాలకు కనబడుతున్నదేమో. చూడండి, ఈ రాత్రి కాల సమయంలో మొదటి నుంచి ఇదే మ్యూజిక్ పెట్టుంటే పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే మాట్లాడేది కూడా ఏం చేస్తాడంటే వాటిని ఎట్టగొట్టినా చేయాలని చూస్తూ ఉంటాడు, ఏ విధంగా మభ్య పెట్టాలని చూస్తాడు. కానీ దేవుడు ఉన్నది చెప్పాలని తన మనసులో చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు, కానీ చెప్పలేకుండా స్థితిలో వేస్తాడు. చూడండి పిల్లరా, నేను కొద్దిగా ఒక 10-15 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే పనులు ఉన్నాయి కనుక. ఈ దాసుడు చనిపోయి ఉన్నాడు, అప్పులు కలిగి ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడంటే మా దగ్గర ఏమి లేదు కానీ నూనె మాత్రమే ఉంది, అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇంటి అంతా కూడా ఖాళీ కలిగిన కుండలే కలిగి ఉన్నాయి, కానీ కొద్ది నూనె మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఏమంటాడంటే మీ బంధుమిత్రులు వీధి వాళ్ళందరి దగ్గరకు పోయి తీసుకొని పాత్రలన్నీ తీసుకొని ఈ ప్రదేశంలో పెట్టమంటాడు. చూడండి, ఆ ప్రాంతంలో ఒట్టి పాత్రలన్నీ కూడా తీసుకొనిరా, ఖాళీ పాత్రములు తీసుకొనిరా, కుండలు తీసుకొచ్చుకో, బకెట్లు తీసుకొచ్చో, ఏమైనా తెచ్చుకో, ఈ ప్రాంతంలో పెట్టుకో. అప్పుడు ఏమున్నాయంటే కుండలు, ఇప్పుడు కుండలు చేసుకుంటారమ్మా, కుండలు బాణలు కుండలు ఉన్నాయి. ఆ కుండలు కలిగి ఉన్న స్థితిలో ఒట్టి అన్ని కూడా తన కుమారులతో తీసుకొని పోయి ఆ ప్రాంతంలో అందరినీ బంధువులు మిత్రులను ప్రాంతంలో వీధులందరూ కూడా అడుగుతూ ఉన్నాడు. అడిగి తెచ్చి ఆ ప్రాంతంలో పెట్టి ఉన్నాడు. చూడండి, అక్కడ దైవ సేవకుడు ప్రార్థన చేయగా ఆ కుండలన్నీ కూడా ఏం కలిగి ఉన్నాయమ్మా, నూనెతో దేవుడు ఆశీర్వించాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే నీ జీవితం అంతా కూడా ఒట్టి కుండలతో కలిగి ఉన్నదే, నీ బ్రతుకు అంతా కూడా ఒట్టి కుండలతో కలిగి ఉన్నావు. నీ జీవితం అంతా కూడా కుటుంబం అంతా కూడా ఒట్టి కుండలతో కలిగి ఉన్నావు. అందుకే ఆమె ఏమంటుందంటే నూనె తప్ప మా దగ్గర ఏది కూడా లేదు అని అంటుంది. నీ జీవితంలో నీవు అన్ని కూడా సంతోషం లేకుండా నీ జీవితం అంతా నీ గుండెలంతా బాధతో వేదనతో కలిగి ఉన్నావు. నీ బ్రతుకు ఉన్నావు కానీ నీలో జీవము లేదు. నీవు బ్రతుకు ఉన్నావు కానీ నీవు ఏదో తింటున్నావు, సంతోషిస్తున్నావు కానీ నీ హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. అందుకే ఒట్టి కుండతో ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడబడుతున్నాడు. నీ జీవితంలో ఒట్టి కుండలాగానే మిలిగిపోయి ఉన్నావు. నీ బ్రతుకంతా కూడా ఒట్టి కుండలాగానే జీవిస్తూ ఉన్నావు. నీ జీవితంలో నువ్వు ఒక్కను మాత్రమే మెలిగి ఉన్నావు. అక్కడ ఏమంటున్నావు, నూనె మాత్రమే వెలిగినట్టు నీ జీవితం అంతా కూడా ఒంటరిగా వెలిగిపోయి ఉన్నావు. నీ బ్రతుకంతా కూడా నీ బాధ నీ వేదన ఎవరికి కూడా చెప్పుకోలేని స్థితిలో కలిగి ఉన్నావు. చెప్పుకుని కూడా ఎవరు తీర్చలేని బాధతో వేదనతో కలిగి ఉన్నావు. ఆమె స్థితి కూడా చూడండి పిల్లరా, అప్పులు కలిగి ఉండి పాత్ర అంతా కూడా కాలేని స్థితిలో కలగబడుతూ ఉన్నది. ఆమె జీవితంలో ఎప్పుడు మార్చబడిందంటే దేవుడు ఎప్పుడైతే దేవుని సేవకుడు వచ్చాడో, దేవుడి సేవకుడు రాగానే దేవుని ఎందుకు ప్రార్థన చేసి
ఆ యొక్క నూనె కుండలంతా కూడా నింపబడినాయి. నింపబడి తన జీవితం అంతా కూడా ఇదిగో వీటిని అమ్మి ఇంకా ఏమైనా ఉన్నాయో తెచ్చుకోమంటే ఎవరి దగ్గర కూడా ఏమి లేవు. ఏ ఒక్కరు కూడా ఒట్టి కుండలేవు. అన్ని కూడా తీసుకొచ్చి ఈ ప్రదేశంలో పెట్టాం, ఈ ప్రదేశంలో తీసుకొచ్చాం, అందరి ఇంటికాడ పోయి తీసుకొని వచ్చి ఈ ప్రదేశంలో పెట్టాం, కానీ ఎవరి దగ్గర ఏమి లేవు అన్నగాని ఏమైందంట, ఆ నూనె అంతా కూడా అట్లా వస్తున్నా కూడా ఇప్పుడు మనం ట్యాప్ తిప్పుతాం కదమ్మా నీళ్ళు, అలాగా ట్యాప్ తిప్పితే నీళ్ళు ఎలాగ వస్తాయో అలాగా ధారాళంగా నూనెని వస్తుందంట. ధారాళంగా నూనె వస్తుందంట. ఆ యొక్క నూనె వస్తూ ఉందంటే ఇంకా ఏమైనా ఉన్నాయి తెచ్చుకోమంటే ఏమి లేవు, కానీ ఏమైంది, స్టాప్ అయిందంట. చూడండి, ఎంత కావాలో అంతవరకు దేవుడు ఇస్తాడు, ఎంత కావాలో దేవుడు అంతగానే ఆశీర్వదిస్తాడు. చూడండి పిల్లరా, అక్కడ ఒట్టి కుండలతో దేవుడు సమృద్ధిగా చేసిన దేవుడు మీ జీవితాలు కూడా, నీ జీవితాలు కూడా సమృద్ధిగా చేయబడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒట్టి కుండలుగా పాత్రలుగా మీ జీవితాలతో కలిగి ఉన్నారేమో. మీరు ఎవరో తెలుసు. చూడండి పిల్లరా, దేవుని చేతిలో ఒక పాత్రగా ఉన్నారు, దేవుని చేతిలో పాత్ర కలిగి ఉన్నారు. ఆ పాత్రను దేవుడు నింపాలంటే నీ జీవితంలో ఆ యొక్క దేవుని యందు దేవుని అడగాల. ఆమె అడిగినప్పుడు ఇచ్చాడా, అడగక ముందుకు ఇచ్చాడా? అడిగినప్పుడే దేవుడు ఇచ్చాడు. చూడండి, దేవుడు అడిగినప్పుడే ఆ యొక్క దాసుని అడగగానే, సేవకుని అడగగానే ఆ యొక్క సమృద్ధిగా ఆ యొక్క నూనెని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? అప్పులలో వస్తూ ఉన్నారని. అప్పులంతా కూడా ఆ యొక్క వస్తూ వేదనతో కొట్లాడుతున్నారు, అనేక విషయాలతో మాట్లాడుతూ ఉన్నారు. తన జీవితం అంతా కూడా ఒట్టి కుండలే కనబడుతున్నాయి, కానీ నూనె మాత్రమే కనబడుతూ ఉన్నది. ఆ నూనె మాత్రమే. ఆమె ఏమంటుందంటే, నా దగ్గర ఏమి లేవంటే, నీ దగ్గర ఏమైనా ఉందంటే అప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఇదిగో నా దగ్గర ఉన్నది నూనె మాత్రమే. ఆ నూనె తీసుకుండా పో, ఒట్టి పాత్రలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయో తెచ్చుకోపో అన్నగానే అన్నిటి దేవుడు ఏం చేశాడంటే నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒట్టి కుండలుగా నింపబడి చేసిన దేవుడు మీ జీవితాలు కూడా నింపగలగడ సమర్థవంతుడు. మీ జీవితాలు కూడా మార్చగల సమర్థవంతుడు. ఇంతకాలం నువ్వు ఒట్టి కుండతో ఈ ప్రదేశంతో కూర్చున్నావు. ఇంతకాలము నీ జీవితం అంతా ఒట్టి కుండతో, నీ భవిష్యత్ అంతా, నీ జీవితం అంతా కూడా అప్పులు పాలై, నిందల పాలై, నీ కుటుంబాలతో శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఒట్టి కుండతో వచ్చి కలిగి ఉన్నావేమో. ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ కుండను నింపడానికి ఈ ప్రదేశానికి నువ్వు రాబడి ఉన్నావు. నీ కుండను నింపడానికి ఈ ప్రదేశానికి దేవుడు నిన్ను పిలుచుకొని ఈ ప్రాంతానికి నిన్ను తోలుకొని వచ్చాడు. నీకే నువ్వు రావట్లేదు ఈ ప్రాంతానికి, నీకే నువ్వు ప్రదేశంలో కూర్చోట్లేదు ఈ ప్రాంతంలో, నీకే నువ్వు ఈ ప్రదేశంలో వచ్చి కూర్చోట్లేదు, ఏదో వచ్చి పోదామని రావట్లేదు ఈ ప్రాంతానికి, కానీ దేవుడే నిన్ను ఈ ప్రదేశానికి రప్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితం అంతా ఒట్టి కుండలాగానే, ఒట్టి పాత్రలాగానే నీ జీవితం అంతా కూడా కొనసాగుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు యొక్క కొట్టి కుండను తన చేతికి తీసుకోబడినాడో, ఆ కుండను దేవుడు ఏం చేశాడంటే సమృద్ధిగా ఆశ్రయించబడినాడు. ఎప్పుడంటే దేవుడు నీ జీవితంలో తన ఆశీర్వాదంలో నైనా ఎంత ఇచ్చావన్న రీతిగా చేసే నా దేవుడు అక్కడ ఏమంటాడంటే, ఇంకా ఏమైనా ఉండాయి తెచ్చుకోపో అంటున్నాడు. అంటే నా దగ్గర ఏమి లేవు, అన్ని తెచ్చి ఉన్నాం, ఏమైనా తీసుకురాబరని వాళ్ళమ్మ చెప్తే అన్ని తీసుకొచ్చామా అని అంటున్నారు. అన్నగానే తన నూనెంతా కూడా ఏమైంది, స్టాప్ అయింది. చూడంతరా, అలాగ నీ జీవితాన్ని రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా నీ స్థితిని కైగొని అంటున్నాడు. రెండవదిగా నీ కరువులో ఏ కరువులు కలిగినో ఆ కరువు నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు.
మూడవది ఏమంటున్నాడంటే నీ జీవితం అంతా కూడా ఒట్టి కుండలాగానే జీవిస్తున్నావో, ఒట్టి కుండలాగా నీ బ్రతుకులతో బ్రతుకుతూ ఉన్నావేమో, వాటిని దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధిగా దేవుడు ఆశీర్వించబడుతున్నాడు. ఎప్పుడంటే దేవుడు ఎప్పుడైతే నీ యొక్క తల మీద తన హస్తములు చాచబడతాడో, ఎప్పుడైతే తన దీవెనలు ఆశీర్వాదంగా కుమ్మరించబడతాడో, ఎప్పుడైతే దేవుడు నీ బంధకాల నుంచి విడిపించబడతాడో, ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడి వైపు చూడబడతావో, అప్పుడు నీ జీవితం అంతా కూడా దేవుడు ఆశ్రమించబడతాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి పిల్లరా, అక్కడైతే గుడ్డివాడు తన స్థితి మార్చుకోవాలనుకోలే, ఎక్కడైతే ఆమె జీవితంలో చనిపోవాలనుకున్నది, కానీ దేవుడు ఆదుకొని తన జీవితంలో కరువు కాలం అంతా కూడా దేవుడు ఏం చేశాడమ్మా, కాపాడకుండా వచ్చాడు. మరి ఇక్కడైతే ఆమె ఏం చేసిందంటే, ఇదిగో నేను స్థితి కలిగి ఉన్నానని ఎవరి దగ్గరకు వచ్చింది, దేవుని దగ్గర, దైవ సేవకుని దగ్గరకు వచ్చింది. అంటే దైవ సేవకుడు అంటే ఎవరంటే దేవునికి మనుషులకు దేవుడు మధ్యవర్త, దేవుని యొక్క మధ్యవర్త. అంటే నాకు నోరు తిరగదు కాబట్టి నేను అట్లా చదివిస్తున్నాను. దేవునికి మనకు ఒక ఎవరంటే, ఇప్పుడు ఎస్ఐకి మనకు మధ్యవర్తి ఎవరు ఉంటారమ్మా, కానిస్టేబుల్ ఉంటారు. అలాగనే దేవునికి మనకు ఈ లోకంలో ఎవరంటే సేవకుడే. ఆ సేవకుడు ఏదైతే మాట్లాడబడతాడో, ఆ సేవకుడు ఏదైతే ప్రార్థన చేస్తాడో, వారి నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ పాపం నుంచి, ఆ రోగం నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ నింద నుంచి, అవమానించి విడుదల చేసే అధికారం సేవకులకి ఇచ్చాడు దేవుడు. ఆ సేవకులు ఎవరు ఏ నామాన్ని స్తుతిస్తారంటే దేవుని యొక్క నామం. ఆ నామమే యేసుక్రీస్తు నామం. దేవుని నామమును మాత్రమే దేవుడు ఆశీర్వించబడతాడు. దేవుని నామను మాత్రమే దేవుడు సమృద్ధిగా కలగజేసేవాడు. చూడండి పిల్లరా, ఈ జీవితం అంతా కూడా ఒట్టి కుండలతో కలిగి వచ్చి ఉన్నారేమో, నా దేవుడు నేను ఈ రాత్రి కాల సమయంలో నీవు ఊహనంత రీతిగా నేను కుండను నింపబడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం అంతా కూడా నింపబడుతున్నాడు. ఎంతగా అంటే, ఏంది నా జీవితంలో దేవుడు ఇంతగా ఆశీర్వించడా, ఏంది నా బ్రతుకును దేవుడు ఇంతగా మార్చడా, ఏంది నా కుమారుడు ఇంతగా మార్చబడడా, ఏంది నా జీవితంలో నా భర్త మార్చబడినడా, ఆ స్థితి నుంచి దేవుడు విడిపించి సమృద్ధిగా ఆశీర్వించేవాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో అక్కర్లైన కూడా గుర్తెరిగినాడు. ఇక్కడ ఏం చేసినంటే, మనం అప్పు కలిగింది కనుక అక్కర్లను కూడా తీర్చే దేవుడు నా యేసుక్రీస్తు. ఎప్పుడో తెలుసా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చేయగలుగుతాడు. దేవుడి దగ్గరికి రాగానే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడి దగ్గరికి రాగానే దేవుని ఎందుకు ఆనుకుంటేనే నీ జీవితానికంతా కూడా మార్చగల దేవుడు. నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు. నా భర్త తాగేవాడు, ఎప్పుడు నన్ను కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. నా కుమారుడు నా మాట నీళ్ళు తాగుతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అప్పులు చేస్తున్నాడు, నింద చేస్తున్నాడు, అనేక వందలతో నేను నింద పాలవుతున్నాను. నువ్వు అనుకోవచ్చు. మార్చేది ఎవరంటే నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ వాళ్ళు కాదు, ఎవరు కాదు, కానీ నా దేవుడు అనుకుంటే నీ స్థితి అంతా కూడా మార్చగల దేవుడు. నీ బ్రతుకునంతా కూడా మార్చగల సమర్థవంతుడు. ఒట్టి కుండలతో ఏ విధంగా నూనెతో ఆ యొక్క పొర్లుచూ ఉన్నదో, నీ జీవితంలో కూడా ఆనందంతో నీ పొర్లుచూ ఉన్నది. రాత్రి కాల సమయంలో ఎప్పుడు తెలుసా, దేవుని వైపు తిరుగుతావు. ఎప్పుడు తెలుసా, నీ జీవితం మార్చుకుంటావు. ఎప్పుడు తెలుసా, నీ స్థితిని మార్చుకోవాలని కోరుకుంటావు. ఎప్పుడో తెలుసా, నువ్వు కరువు కలిగిన స్థితులతో దేవుడు ఎప్పుడైతే దేవుడు నా దగ్గరకు వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడు తెలుసా, నీ స్థితి ఏ యొక్క బాధతో ఒట్టికుండతో కలిగి ఉన్నావో ఆ స్థితినితో దేవుణ్ణి అడుగుతావో, అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చబడుతున్నాని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నీ జీవితంలో ఒట్టి కుండతో కలిగి ఉన్నావు, నీ బ్రతుకుతో కొట్టి కలుగుతో కలిగి ఉన్నావు, తన స్థితి ఎంత కూడా మార్చగల సమర్థవంతుడిని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదామా?